ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు సీజన్ మారింది కదండి. సీజన్ మారినప్పుడల్లా కూడా అనారోగ్య సమస్యలు కూడా విజృంభిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి జటిలమైన పరిస్థితుల్లో దైవారాధన ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఉపశమనంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సీజన్ మారినప్పుడల్లా కూడా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మళ్ళీ కరోనా విజృంభిస్తుంది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న మాటలు కూడా వింటూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో దైవారాధన ఏ విధంగా మనకి చేసుకున్నట్లయితే మనకు ఉపశమనంగా ఉంటుందంటారు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది అంటే వాతావరణ మార్పులు అనేటువంటివి ప్రకృతిగా సహజం, అవన్నీ కూడా ఎప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ప్రతి మానవుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. గత జన్మ కర్మదోష ప్రభావాలు అనేటువంటివి ఉండడం, ఈ కారణం చేత అనేక మంది అర్ధాంతరంగా పోతూ ఉంటుంటారు. కర్మదోషాల వల్ల కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి శాప ప్రభావాల వల్ల కావచ్చు. ప్రతి వ్యక్తి కూడాను గండదోషములు ఉంటాయి. ఆ గండదోషంలో ఏ వ్యక్తికైనా పుణ్య రాశి తగ్గిపోతుందో, ఆ గండాలు అనేటువంటివి ఎదురైనప్పుడు అక్కడికి అతని యొక్క ఆయుష్ తిరిగిపోతుంది. ఇదే మనం గమనించాల్సినటువంటి. అందుకనే పూర్వక జన్మలో మనం చేసినటువంటి అనేక గండ దోషాలు తొలగిపోవడం కోసం తాత ముత్తాతల పెద్దలు కూడా ఎప్పుడు కూడా మృత్యుంజయ ఆరాధన అనేటువంటిది చేసేవాళ్ళు. మరీ ముఖ్యంగా అంటే మృత్యుంజయుడు అంటే ఎవరో కాదు, పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని మృత్యుంజయుని యొక్క రూపంలో మనం ఆరాధన చెయ్యాలి. ఎలాంటి విధానంగా ఆరాధన చెయ్యాలనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యత. చాలామంది ఏమనుకుంటారంటే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది కదమ్మా, ఇది అందరికీ తెలిసిందే. ఇది సాధారణమైనటువంటి మృత్యుంజయ మంత్రం. దీనితో ఫలితం సాధించాలి, ఈ మంత్రాన్ని జపం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలి అని అంటే ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న బ్రాహ్మణుడు మనకు కావాలి. సిద్ధింప చేసుకోవడం అంటే అక్షరాలు 1,00,000 చేయాల్సిందే కదండి. కలియుగ ప్రమాణాన్ని అనుసరించి ఒక 4 లక్షల జపం చేస్తే ఏ మంత్రమైనా సిద్ధిస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ అంత మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? పంచకట్టుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే, కానీ అందరికీ ఈ మంత్రము సిద్ధింపజేసుకున్నారా అంటే కుదరదు. అయితే ఇందులో కూడా అనేక రకాలైనటువంటి, మీరు అన్నట్టుగా కరోనా ఇప్పుడు బాగా విజృంభిస్తుంది. ఈ విజృంభిస్తున్నటువంటి సమయంలో మనం గతంలో కూడా 2020లో కూడా కరోనాను చూసాం. కానీ కొంతమందికి ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయడం ద్వారా, నా వ్యక్తిగతమైనటువంటి పర్యవేక్షణలో జరగడం ద్వారా కొంతమంది ప్రాణాలని నిలబెట్టగలిగాం. అది మన గొప్పతనం కాదమ్మా, శాస్త్రం యొక్క గొప్పతనము, మంత్రం యొక్క విశిష్టత. అయితే ఏంటది అనేటువంటిదంటే ఈ మంత్రముతో చాలా మటుకు ఇక డాక్టర్లు కూడా మనం చేతులు ఎత్తేసిన సందర్భంలో ఈ మంత్రంతో కొన్ని జీవితాలని నిలబెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని సంఘటనలు గుర్తున్నాయమ్మా. అంటే ఇటీవలి దాకా కూడా ఈ మంత్ర ప్రయోగ ప్రభావము వలన పునర్జీవితులైన వాళ్ళని చూశాం. 2013లో మెదక్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు. మా తోటి కోడలికి ప్రీ మెచ్యూర్ డెలివరీ, ఉమ్మనీరు పూర్తిగా అయిపోవడం వల్ల అమ్మాయిని సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అబ్బాయి పుట్టాడు. కాబట్టి అబ్బాయి ఒక చోట, మా తోటి కోడలు ఒక చోట ఉంది. ఇంక్యుబులేటర్లో పెట్టాలి, 10,000 రూపాయలు రోజు ఖర్చు అవుతుంది. అంత పెట్టుకునే శక్తి మాకు లేదు. ఇప్పుడు ఈరోజే పలానా సమయంలో పుట్టాడు, ఇంతకుముందే జీవిస్తాడు ఆ అబ్బాయి అని అంటే అప్పు తెచ్చేనా కానీ మేము పెట్టుకుంటామంటే చివాట్లు పెట్టా నేను. అమ్మ, తల్లి తర్వాత పెద్ద తల్లివి, తోటి కోడలు అంటే పెద్ద తల్లే కదా. తోటి కోడలు తల్లిగా ఉండాల్సిన మాట నీ నోటి నుంచి
జీవిస్తాడంటే పెట్టుకుంటాం, లేకపోతే ఆ అబ్బాయిని వదిలేస్తాం గాలికి అని అంటే చాలా తప్పమ్మా. నేను దీనికి ఏమీ సమాధానం చెప్పను. మీరు వచ్చి నన్ను కలిస్తే అప్పుడు నేను మాట్లాడతాను, ఎందుకంటే మీరు తప్పు మాట్లాడారు అని అనడంతో వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళు రావడం జరిగింది. ఉన్నప్పుడు ఆ ప్రశ్న వేసుకున్నాం, అంటే జాతకం కన్నా ప్రశ్న వేసుకున్నప్పుడు జీవితుడయ్యే అవకాశం కనబడుతుంది ఆ ప్రశ్న శాస్త్రం ద్వారా. అమ్మ, మీకు తెలిసినటువంటివి అందరికీ తెలిసినటువంటి మృత్యుంజయ మంత్రం వేరు, బీజాక్షరాలతో కూడుకొని అనులోమము విలోమము, అంటే ఈ త్రయంబకం యజామహే అనే మంత్రానికి అసెండింగ్ ఆర్డర్లో కొన్ని బీజాక్షరాలు మరియు డిసెండింగ్ ఆర్డర్లో కొన్ని బీజాక్షరాలు కలుపుకుంటూ చేసేటువంటి యొక్క ప్రయోగ విధానం ఉంది. దీని ద్వారా ఎటువంటి జటిలమైనదైనా కానీ సమస్య నివారణ అవుతుందనంటే వాళ్ళు ముందుకొచ్చారు. చేసాం. మొదటి రోజు వచ్చారు, తీర్థం తీసుకున్నారు. రెండో రోజు మూడో రోజు రాలేవాళ్ళు. అరే ఏమైంది వీళ్ళు తీర్థానికి రాలేదే అనుకున్న తర్వాత నాలుగో రోజు వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేస్తున్నారండి తల్లిని కొడుకుని. తల్లికి నేర్పిస్తున్నారు ఎట్లా పిల్లవాడిని ఎలా క్షేమంగా చూసుకోవాలి, ఎలా అని ఎక్సర్సైజులు నేర్పిస్తున్నారు అని. అంటే డాక్టర్లు చెప్పిన మాట ఏమో 10 రోజులు ఇంక్యుబులేటర్లో పెట్టాలన్నారు. రోజుకు 10,000 అంటే 2013లో అంటే ₹1,00,000. ఎంత కష్టం అప్పటికి. ఇప్పటికీ ఎక్కువే, ₹1,00,000 సంపాదించాలని, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ. వాళ్ళకి ఎన్ని రోజులు? 4 రోజులు. ఎంత ఖర్చు అయింది? మహా అయితే 20-30 వేల్లో వాళ్ళకి వైద్యుడి ఖర్చులు పోయింది. అంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకు వైద్యము నమ్మాలి, తప్పదు. కానీ కేవలం వైద్యం మీదనే ఆధారపడితే 1,00,000కి పైగా వాళ్ళకి ఖర్చు అయ్యేది. కానీ దైవాన్ని నమ్మి, మృత్యుంజయుని నమ్మి వీరు చేయడం వల్ల ఆ వైద్య ఖర్చులు తగ్గాయి. ఇది దైవం చేసే మహిమ. పైపెచ్చు ఆ అబ్బాయికి అపమృత్యు భయదోషం తొలగిపోయింది. ఇది ఒకట. రెండవది, ఒక ఫుట్బాల్ కోచ్, నాకు బాగా గుర్తు. ఫుట్బాల్ కోచ్ అనేటువంటిది ఎండాకాల సమయంలో ఆ కోచ్ ఇప్పించి వస్తున్నాడు. వెనక నుంచి టాటా సుము లేదా ఇన్నోవానో గుద్దింది. ఈ వెనక భాగము చిట్లిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఇది. తర్వాత ఎవరో చెప్పారు ఇట్లా ఇబ్బందులు పడుతున్నానంటే, ఏదో టీవీలో చూశారో మరి ఏదో, మొత్తానికి పలానా వాళ్ళని సంప్రదించాలంటే వాళ్ళు వచ్చారు. ఉన్నప్పుడు జాతకరీత్యా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇదే మంత్రాన్ని బ్రాహ్మణుల చేత దగ్గరుండి చేయించడం జరిగింది. అంటే ఆ వ్యక్తి, కోమాలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎట్లా తీసుకుంటాడంటే, కనీసం ఒక చెంచాతో ఒక చుక్కైనా నోరు తెరిచి నోట్లో వేయండి చాలు అని చెప్పి ఏఎంసీలో ఉన్న అతని వ్యక్తికి మళ్ళీ కోమా నుంచి బయటపడి ఏఎంసీలో జాయిన్ చేయించారు. ఏఎంసీ నుంచి ఐసీయూకి, ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి, తర్వాత డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. డిశ్చార్జ్ చేశారు. చేసేటప్పుడు అడిగారు మంచి రోజా, ఎప్పుడైనా చేయొచ్చానంటే, మేము మొదలుపెట్టింది ఇదే వైశాఖ మాసంలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి, వారి జన్మదినం రోజున ఇద్దరికి తారాబలం గుర్తుంది. అబ్బాయికి, అదే భార్యాభర్తలు ఇద్దరికి మొదలుపెట్టాం. ఆ అమ్మాయి పేరు నాకు గుర్తుంది, కల్పన. తర్వాత మొదలుపెట్టిన తర్వాత అమావాస్యకి 2 రోజుల ముందర డిశ్చార్జ్ చేస్తానన్నారు. బుధవారం అమావాస్య అయింది. ఎట్లా చేయాలని అంటే, మంగళవారం చతుర్దశి అయింది, వద్దండి అని చెప్పాం. అమావాస్య కాబట్టి మీరు ఆగండి, అమావాస్య ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకున్నారు, ఆ 2 రోజులు పెట్టుకోవడం, అమావాస్య తర్వాత వెళ్ళండి అని అన్నారు. డిశ్చార్జ్ అయిపోయాడు. కానీ కొద్దిగా జ్ఞాపకశక్తి అనేది తగ్గిందట, కానీ మామూలు వ్యక్తి అయ్యాడు. కొంతమందికి కిడ్నీ సంబంధించినటువంటి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు వాళ్ళకి డాక్టర్ల ద్వారా చెప్పినప్పుడు ఈ యొక్క మంత్రముతో పాశుపత విధానంగా పారాయణం చేయించాం. మరొక ప్రయోగం ఒక 54 పారాయణాలు చేయగానే రిపోర్ట్ చూసుకుంటే ఆ అబ్బాయి క్లియర్ అయిపోయింది. వాళ్ళని చేశారు. వెరీ రీసెంట్గా యుఎస్లో నుంచి కాల్స్ చేశారు. అంటే ఇదివరకు ఎప్పుడో ఒక 2 సంవత్సరాల కిందట అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాలు అప్పుడు చెప్పాము, వాళ్ళు ఏదో చేసుకున్నారు ఎక్కడో. వాళ్ళ భర్తకి జాతకం చూయించుకున్నారు. మొట్టమొదలు నాకేం చెప్పలా, జాతకం చూయించినప్పుడు అనారోగ్య సూచనలు కలిగేటువంటి జాతకము, పైగా కొన్ని లక్షణాలు ఇవి చెప్పాను, అవన్నీ సరిపోయాయండి, వెన్ను సంబంధమైనటువంటి వాటికి అని చెప్పడం జరిగింది. మీరు చెప్పింది కరెక్టే, ఆ వెన్ను సంబంధంగా కిడ్నీ ఉండేది అక్కడే కదమ్మా, కాబట్టి ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని చెప్పి భయపడ్డారు. అసలు ఎట్లా అంటే ప్రాణం పోతుందేమో అనేంత భయం కూడా వాళ్ళలో కలిగింది. పదే ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మంచిది అంటే, ఇలాంటివి ఉన్నదండి, మృత్యుంజయం మీకు తెలిసింది అది, కానీ మీకు తెలియనటువంటిది ఉంది,
ఎవరికీ తెలియదు ఈ బీజాక్షరాలతో సంపుటీకరించి అమృతం మృత్యుంజయం అని అంటారు అని చెప్పి చెప్పడంతో వాళ్ళు ముందుకొచ్చారు. బాగుపడతామా, మంచి జరుగుతుందా, అనారోగ్యం నుంచి బయటపడతామా, మాకే ప్రాబ్లం ఉండదు కదా, మళ్ళీ డాక్టర్లో వెళ్ళేంత ఇదిగా ఉండదు కదా అని చెప్పి చాలా బయటపడేది. యుఎస్లో అంటేనమ్మా వాళ్ళకి ఆ హాస్పిటల్ ఖర్చులు చాలా లక్షల్లో అవుతాయి. ఒక్క పన్ను పీకితేనే $1000 ఖర్చు అవుతుందమ్మా. అటువంటిది వాళ్ళు హాస్పిటలైజ్ కాకుండా ఉండాలని కోరుకుంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇక $1000 ఖర్చు అయిపోతుంటాయి. మరి అటువంటిది ఈ విధంగా మీరు నమ్మరు, మే 2వ తారీఖు రోజున ప్రారంభించాం. మళ్ళీ ఇదే ఆదిశంకరాచార్య జయంతి ఆ రోజు ప్రారంభించాం. వాళ్ళకి సంకల్పం కుదిరింది. చేసిన తరువాత 23 రోజుల పాటు, అంటే మళ్ళీ 26 అమావాస్య అయింది కదమ్మా, ముందు రోజు శనివారం 25వ తారీఖు రోజు అయింది. ఆ రోజున శని త్రయోదశి. ఆ సందర్భంగా హోమం అవన్నీ కంప్లీట్ చేసాం. కానీ హోమం కంటే ముందే జప సంఖ్య 1,00,000 వరకు జప సంఖ్య చేసి తర్పణం చేస్తున్నప్పుడే వాళ్ళు డాక్టర్ చూయించుకున్నారట. ఆ రిపోర్ట్స్లో చాలా మెరుగు వచ్చేసింది. అసలు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషం. ఇవన్నీ కూడా ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తానంటే ఆ మంత్రం యొక్క మహిమ. ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర టెంట్ హౌస్ నడుపుకునేటువంటి వ్యక్తి, వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి దగ్గర చూయించుకున్నారు ఆడవాళ్ళు. ఆమె న్యూమరాలజీ అనేది చెప్తుందట. నా ప్రోగ్రామ్స్ చూసి, ఇదే మన సుమన్ టీవీలో ఇట్లాంటి వాటిలో చూసి ఆమె ద్వారా నన్ను సంప్రదించారు. వాళ్ళకి కొద్దిపాటి జపం చేసి హోమం చేశాం. కరోనా టైంలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మా. భగవంతుడు వాళ్ళకి ఆ ఖర్చు అనేటువంటిది లేకుండా చేశాడు. నాకు తెలిసి ఎన్నో మంది హాస్పిటల్లో రోజుకి 50,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. టెంట్ హౌస్ అమ్మేసి 21 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, అయినా మాకు ప్రాణం కావాలి అని అన్నప్పుడు ఈ జపం చేసినందువల్ల వాళ్ళకి ప్రాణదానం జరిగింది. జపము, తర్పణము, హోమం చేయడం వల్ల వాళ్ళు ఇంకా అన్ని ఖర్చులు పెట్టాం, ఇంకా మా వల్ల కాదు, మా దగ్గర డబ్బు కాదు, ముందు ప్రాణం కావాలి ముఖ్యమని చెప్పి డబ్బు కోసం ఆలోచించలేదు. ఆ విధంగా మనం చేసి చూయించాం. తద్వారా అతను చక్కగా మేల్కొలబు కలిగాడు. ఇది జరిగిందమ్మా. దీన్ని ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసుకొని పాశుపత విధానంగానైనా చేయొచ్చు, లేదా ఈ మంత్రాన్ని సంబంధించినటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి అనులోమ విలోమం ద్వారా ఉన్నటువంటి మంత్రాన్ని జపం చేయడం ద్వారా తప్పకుండా పునర్జీవితులు అవుతారు. వాళ్ళకి గండ దోషములు ప్రతి మనిషికి ఉంటాయమ్మా, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. కానీ చేసుకున్న పుణ్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గండదోం నుంచి బయటపడతాం. ఆ పుణ్య ప్రభావం తగ్గింది అనుకున్నప్పుడు ఆ గండానికి మనం బలవుతాం. అది జరిగేటువంటిది. కాబట్టి పుణ్యరాశి ఎంత ఉందని మనకు ఎలా తెలుస్తుంది? భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి నిరంతరం పుణ్య కార్యక్రమాలు మానవుడు చేయాలి. ఇటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, అలాగే సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించినటువంటి వాటికి కానీ, బ్రెయిన్ ట్యూమర్ అనగా బ్రెయిన్ సంబంధించినటువంటి వాటికి కానీ, అనగా నర వ్యవస్థ పడిపోతుంది, పెరాలసిస్ స్ట్రోక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మళ్ళీ తిరిగి అవయవాలు పునర్జీవితం గావించేటువంటిది. ఈ మంత్రంతో ఎంతోమంది కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఆపరేషన్ తప్ప ఇంకా వేరే మార్గం లేదనుకున్నటువంటి వాళ్ళకి 41 రోజులు దీక్షగా చేసినటువంటి ప్రభావం వలన ఆపరేషన్ అవసరం లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి మంత్ర విధానాన్ని ఆచరించి తమ ఉన్నటువంటి భక్తులకి మంచి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా గుడ్డిగా మృత్యుంజయ మంత్రం అంటే ఏదో త్రయంబకం అనేది నమ్మకుండా అనులోమ విలోమంగా బీజాక్షరాల్ని సంపుటీకరణ చేసి ఎవరైతే ఈ మంత్ర విధానాన్ని, ప్రయోగ విధానాన్ని ఆచరిస్తారో తప్పకుండా మంచి జరుగుతుంది. దీనికి అభిషేకం చేసేటప్పుడు కూడా 5 రకాల పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత గుమ్మడికాయని బలి ఇవ్వాలి. ఇది చేయాలి. బలి సమర్పణ కూడా చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు సంపూర్ణముగా పునర్జీవితుడవుతాడు, అనారోగ్యం నుంచి బయటపడతారు. ఇది ఎవరైనా చేయించుకోవచ్చు. కాకపోతే సుశిక్షితులైనటువంటి పండితుల ద్వారా మాత్రమే చేయాలి. చాలామంది ఏంటంటే, చాలామంది బ్రాహ్మణులకి ఈ మంత్ర విధానం తెలియక త్రయంబకమే చేసి మీరు చెప్పినటువంటి బీజాక్షరాన్ని కలిపి చేసామండి అని చెబుతారేమో, మనకు తెలియదు. మంచి చెడు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి చక్కగా నిజాయితీగా చేయగలిగేటువంటి వాళ్ళని సంప్రదించగలిగి ఈ యొక్క
పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని కాకుండా మంత్రానికి ప్రాణమే నిలబడుతుందని నా వ్యక్తిగతమైన జీవితంలో ఇంతమందిని దాదాపుగా ఒక 5-6 మంది ప్రాణాలని మృత్యుకుహరం నుంచి బయటికి లాగగలిగాం. అంటే ఏదో సినిమాలో జై పాతాళ భైరవన గారు అన్నీ వచ్చినట్టు అర్థం కాకుండా వైద్యము తప్పకుండా తీసుకోవాలి. వైద్యము తీసుకుంటూ మంత్రము తోడైతే ఆ వైద్యము చాలా గొప్పగా పనిచేస్తుంది. తద్వారా వాళ్ళకన్నీ కూడాను మంచి జరుగుతాయి. ఇదే ఒకే రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక 3 తీసుకోండి. అందులో ఒక వ్యక్తికి ఆ వైద్యముతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా జపం చేయించామనుకోండి, ఆ వ్యక్తి తొందరగా కోలుకుంటాడు మిగతా 2 కంటే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత, ఆ శబ్దానికే నిజంగా దాని చుట్టూ ఒక వైబ్రేషన్, ఒక ఆరా అన్నది కూడా మనకి డెవలప్ అవుతుంది కదండి. ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా ఎన్నో ఎగ్జాంపుల్స్ తోటి మిరాకిల్స్ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.